హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి మాత్రం ఒక మంచి దేవుడి పరిసర ప్రాంతాల వ్లాగ్ అని చెప్పుకోవాలండి. మీకు ఈ అడవి ప్రాంతాన్ని చూస్తేనే మీకు దాదాపుగా కొంచెం అయితే ఐడియా వచ్చి ఉంటుంది. శ్రీశైలం అండి, శ్రీశైలం వెళ్తున్నాము అనమాట. ఆ మల్లికార్జున స్వామి దర్శన భాగ్యానికైతే నాకైతే ఇన్నాళ్ళకి కుదిరిందనమాట. ఇంకా ఆ మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని చక్కగా ఆ దగ్గర ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఏ అమ్మవారు కానీ ఇంకా ఏదైనా స్వాములు ఉంటే అక్కడ కూడా దర్శనం చేసుకుందామని చెప్పి ఇలా మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ, మా బాబు, నేను కలిసి అయితే బయలుదేరామండి. చూసారు కదా, శ్రీశైలం ప్రాజెక్టు మొత్తం కూడా మనకి దగ్గరుండి తీసుకోవడానికి దిగాతి కాదు కదండి. అడవి ప్రాంతము అసలు వెళ్తుంటే అండి నిజంగా ఎంత చక్కగా ఉందండి. వాతావరణం అంతా కూడా ఎంత ఆహ్లాదకరంగా అనిపించిందో. ప్రతి చెట్టులో కూడా అది ఏదో తెలియని వైబ్రేషన్ అన్నట్టు అనమాట. చెట్లను చూస్తేనే అలా అనిపిస్తుందండి. ఇంకా అడవి ప్రాంతంలో ఉన్న చెట్లు అయితే అసలు చెప్పనక్కర్లేదనమాట. అంత చక్కగా ఉన్నాయి. అటుపక్క ఇటుపక్క మనము ఎక్కడన్నా కొంచెం ఆగటానికి కూడా వీల్లేదు. ఇది వెళ్తుంటే మనకి సాక్షి గణపతి దేవాలయం అయితే కనిపిస్తుందండి. ఇది మనము శివయ్యని దర్శనం చేసుకున్న తర్వాత రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ గుడికి కూడా ఒక కథ ఉందండి. మనం శివుణ్ణి దర్శనం చేసుకున్నాము అని చెప్పి ఇక్కడికి వచ్చి ఈ గణపయ్యకి దర్శనం చేసుకుంటే అది సాక్ష్యమటండి. అంటే శివయ్యని దర్శనం చేసుకొని వచ్చాము అని ఒక సాక్ష్యమట. అలా ఒక కథనం కూడా నాకు చెప్పారు ఆ రోజు. అలా మనం రిటర్న్లో సాక్షి గణపతి ఆలయాన్ని దర్శనం చేసుకోవాలి. కొంతమంది ముందే వస్తూ చేసుకుంటున్నారు, కొంతమంది రిటర్న్లో చేసుకుంటున్నారండి. మేమైతే రిటర్న్లోనే దర్శనం చేసుకుందామని చెప్పి బయలుదేరాము. ఇంకా శివయ్య దర్శనానికి మేము స్పర్శ దర్శనానికి టికెట్ తీసుకున్నామండి. అంటే మనము డైరెక్ట్గా మనకి శివుణ్ణి తాకే ఒక మహాభాగ్యం అని చెప్పాలన్నమాట. అలా అందరికీ జరగవు కదండి. అలా ఆ టికెట్ తీసుకొని మేము మనకి ఎన్ని గంటలకి అని అంటే మేము ఈరోజు 1 గంట కల్లా అక్కడికి వెళ్తామండి. మేము మార్నింగ్ బయలుదేరాము, 6కి అట్లా బయలుదేరాము. మేము వెళ్ళిన తర్వాత మాకు ఈవినింగ్కి వచ్చిందండి. ఆ స్పర్శ దర్శనం అనేది ఈవినింగ్కి వచ్చింది. అందుకోసం మార్నింగ్ వెళ్ళిన తర్వాత ఈవినింగ్ కల్లా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేమైతే చక్కగా దేవుడి దర్శనానికి అయితే వెళ్తామండి. చూసారు కదా, ఇంకా మనము శ్రీశైలంలో అడుగు పెడుతున్నామన్నమాట. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చక్కగా ఉంటాయి. అసలు దేవుడి ప్లేసులు అంటేనే ఒక ప్లెజెంట్ వాతావరణం ఉంటుందండి. అక్కడికి మనం వెళ్ళగానే చక్కటి వాతావరణం అయితే మనకి కనిపిస్తుంది. ఇంకా ఏదైనా కోరికలు ఉంటే చక్కగా ఆ శివయ్య తండ్రికి చెప్పుకొని ఇంకా మనమైతే దేవుడి దగ్గరికి వెళ్ళాము అని అంటేనే మ్యాక్సిమం అలా అనిపిస్తుంది కదండి. ఏదైనా చిన్న చిన్న కోరికలు ఉంటే ఆ భగవంతుడి సన్నిధిలో చెప్పుకొని రావాలని ప్రతి దేవుడి దగ్గరికి కూడా మనం వెళ్తూ ఉంటాము. మాకైతే మాత్రం స్పర్శ దర్శనానికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుందండి. అందుకోసమే ఎక్కువ భక్తులు ఇక్కడికి వచ్చేటప్పుడే మనము ఆన్లైన్లో చూసుకొని ఎన్ని గంటలకి వస్తుంది ఏంటనేది టోకెను మన ఇంటి నుంచే మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం స్పర్శ దర్శనానికి కొంచెము మనీ పే చేయాల్సి ఉంటుంది. అలా మేము టికెట్స్ తీసేసుకొని ఇలా అయితే వస్తూ ఉన్నామండి. ఇది కొంచెం నడుచుకుంటూ రావచ్చు అనమాట. మనం నడిచే వే మొత్తం కూడా ఇలా వీళ్ళు ఇవి ఉన్నాయి కదండి, షాప్స్ ఉన్నాయి కదా, షాప్స్ మధ్యలోంచి అనమాట. ఇలా మేము దర్శన భాగ్యం కూడా ఎర్లీగా మేము ఒక 30 మినిట్స్లో అయిపోయిందండి. మాకు హాఫ్ అన్ అవర్లోనే అయిపోయిందనమాట. వెళ్ళటం అనమాట, నడుచుకుంటూ వెళ్ళటము, దర్శనం చేసుకోవడం, రావటం అనమాట. మనము లైన్లో కూడా ఎక్కడ ఆగే పని లేదు. ఇంకా వచ్చిన తర్వాత దగ్గరలోనే అనమాట. ఒక నైట్ కదండి, టిఫిన్ చేసేసి ఇంకా మేమైతే రూమ్లోకి ఫ్రెష్ అయిపోయి ఇంకా తెల్లవారి మార్నింగు ఏ గుళ్ళు చూడాలి ఏంటి అని చెప్పి ఆలోచించుకొని చక్కగా అయితే మా జర్నీ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా మనం దేవాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎన్నో మెమరీస్ ఉంటాయండి. అవన్నీ మనము మంచిగా వీడియోస్ తీసుకుందాము అనుకుంటాం, కానీ మనకి టైము, దేవుణ్ణి దర్శించుకునే టైము ఒక్కొక్కసారి వీడియోస్కి కలవదనమాట. కానీ కలిసినా కలవపోయినా కొంత అనమాట మేము ఇలా జర్నీ చేసామని చెప్పి కొంత వీడియోనైతే ఎక్కడో చాట ఇట్లా పెడుతూనే ఉంటాము, తీసుకుంటూనే ఉంటాము. వీడియో అయితే చాలా డిలే అయిందండి. ఇది జనవరిలో వెళ్ళిన వీడియో అనమాట.
సరే డిలే అయినా కానీ చూసుకుంటే మంచిగా అనిపించింది. సరే మనం ఒక వీడియో అయితే ఇట్లా పోస్ట్ చేద్దాము అని చెప్పి అయితే నేను మీకైతే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా తెల్లవారి మార్నింగ్ మేము సాక్షి గణపతి స్వామిని దర్శించుకొని అక్కడి నుంచి మా ప్రయాణం బాలా త్రిపుర సుందరి అమ్మవారి దగ్గరికండి. అక్కడికి కూడా వెళ్దాము. ఈ రెండు కూడా మనకి ఇటు నుంచి విజయవాడ దాకా అనమాట. ఈ రూట్ ఇంకా మేము వెళ్ళే రూటు అట్లా ఉంటుందన్నమాట. మేము ఈ హోటల్లో ఉన్నామండి, గంగా సాయి హోటల్లో ఉన్నామన్నమాట. హోటల్ కూడా చాలా బాగుందండి. ఇంకా చెప్పా కదా వీడియో తీసే అంత టైం కూడా అక్కడ లేదనమాట. అంటే ఆ ప్లేస్ ఎలా ఉంది ఏంటి అనేది వీడియో అయితే అక్కడ నేను క్లిప్ తీయలేకపోయాను. ఇంకా ఈ వాతావరణం అంతా కూడా బాగుంటుందండి ఇక్కడ మొత్తం కూడా. అంటే మనము ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇబ్బంది పడకూడదు అనమాట. అది ఫస్ట్ మెయిన్ అనమాట. దేనికైనా కానీ ఇబ్బంది పడకుండా చక్కగా దర్శనం చేసుకొని వచ్చేటట్టు ఉండాలి. మేమైతే అలానే ఇక్కడ వెళ్ళిన శ్రీశైలంలో మాత్రం చక్కగా శివయ్య దర్శనం, స్పర్శ దర్శనం చేసుకొని చక్కగా మేమైతే బయలుదేరామండి. ఇక్కడి నుంచి సాక్షి గణపతి ఆలయానికి వెళ్ళేసి అక్కడి నుంచి అమ్మవారి దర్శనం చేసుకొని, ఇంకా ఇద్దరు పిల్లలు కూడా డ్రైవింగ్ చేసేవాళ్ళు కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా డ్రైవింగ్ చేద్దాము అని చెప్పి పిల్లలు కూడా అనుకున్నారనమాట. అదేనండి డ్రైవింగ్ వస్తే మనకి ప్లస్ పాయింట్ అదే అనమాట. ఎందుకంటే చక్కగా ఓన్గా మనమే నడుపుకుంటూ వెళ్ళొచ్చు. ఎక్కడంటే అక్కడ కాసేపు సేద తీరడానికి చక్కగా వెహికల్ని అయితే ఆపుకోవచ్చు. చూశారు కదండి, సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం చూశారండి. భగవంతుణ్ణి అసలు సాక్షి గణపతి అనంగలోనే మనకి ఎలానో అట్లా అనిపిస్తుందండి, ఒక వైబ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఈ గణపతి స్వామి గురించి కథ చెప్పేసరికి ఇంకా ఎట్లో అనిపించింది అనమాట. అంటే నిజంగా అక్కడికి వెళ్ళొచ్చి ఇక్కడికి వెళ్ళాలా, అందుకోసం అంత ఆలోచించి ఈ గణపతి ఇక్కడ ఆలయం ఉన్నది అని నాకు అనిపించింది. చక్కగా మనం తెలియని విషయాలు తెలుసుకోవాలండి, అందులో అయితే తప్పేమీ లేదనమాట. ఇక్కడ చిన్నపాటి స్టాల్స్ అయితే ఉన్నాయి. అంటే ఇక్కడికి సంబంధించి కొబ్బరికాయలు ఇంక ఇట్లా ఉంటాయి కదండి దేవాలయం దగ్గర. కాకపోతే ఇక్కడ ఏంటో మామిడికాయలు కూడా ఉన్నట్టు అనిపించింది. చూసాము పక్కన వెళ్ళి ఏదో ఇట్లా ఆకుకూరలు కూడా ఏదో డిఫరెంట్గా అనిపించింది. అంటే ఇక్కడ వీళ్ళు తింటారేమోనండి, ఈ ఏరియా వాళ్ళు తినేదనమాట. అది మనమైతే తినము. మామిడికాయలు మాత్రం బాగా అనిపించింది. ఇక ఇక్కడ నుంచి మళ్ళీ మనం కొంత అడవి ప్రాంతం అనమాట. ఇంకా చూసారు కదా ఎదురుగడలు అయితే అబ్బా ఎంత బాగున్నాయండి. నాకైతే చూసిన కొద్దీ ఈ ఫారెస్ట్ని అయితే చూడబుద్ధి అయింది. మొత్తం కూడా మనం మిర్యాలగూడెం, కోద ఇవన్నీ దాటి వచ్చిన దగ్గర నుంచి ఇక శ్రీశైలం మొదలవుతుంది, ఈ వేకి మొదలవుతుంది అన్నప్పటి నుంచి మొత్తం అరణ్యమే ఉంటుందండి. మనకి ఏమీ ఉండదు. వెహికల్ కూడా ఎక్కడ ఆగనీరనమాట. సెకండ్ కూడా వెహికల్ ఎక్కడ ఆగటానికి వీల్లేదనమాట. చక్కగా ఇక్కడ మేము ఆ గణపతిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ బాలా త్రిపుర సుందరి అమ్మవారిని కూడా దర్శన భాగ్యం చేసుకొని చక్కగా మా ప్రయాణం అయితే ఇలా సాగుతుందండి. చూస్తున్నారు కదా ట్రావెల్స్ వీడియోస్ అన్నీ కూడా దాదాపుగా నేను మీకు సెండ్ చేస్తూనే ఉంటాను. అంటే కొంత అన్నమాట దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చాము అన్న తృప్తి మాలో ఉంటుంది కాబట్టి అలా మీకు కూడా చెప్పాలి అని చెప్పి ఒక చిన్న ప్రయత్నం చేస్తూ ఉంటాను నేను. ఇంకా చూశారు కదండి ఇక్కడ అమ్మవారిని కూడా అనమాట. ఇప్పుడు మీరు వెళ్ళలేదనుకోండి, ఇక్కడ మా వీడియోలో చూసి మీరు కూడా అమ్మవారిని దర్శించుకుంటారు, అమ్మవారికి దండం పెట్టుకుంటారు అని చెప్పి నాకు కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. ఈ గుళ్ళు కూడా నేను ఎప్పుడూ కూడా వెళ్ళలేదండి, ఇప్పుడే నేను కూడా వెళ్ళడము. అసలు శ్రీశైలం వెళ్ళాలి అనే కోరిక నాది ఎప్పటి నుంచో అనమాట. ఎప్పుడు శ్రీశైలం అన్నా కానీ ఎప్పుడు ప్రయాణం అనేది నాకు ఆగిపోతూనే ఉంది. కానీ ఈసారి మాత్రం దేవుడు కరుణ ఉందనుకుంటా అనుకుంటున్నాను నేను. చక్కగా శ్రీశైలం అయితే వచ్చి దర్శనం చేసుకున్నాము. ఇక చూసారు కదా పెట్రోల్ బంక్ దగ్గర ఆగినప్పుడు చెట్లు, ఎక్కడ చూసినా కానీ చెట్లు, చిన్న చెట్టుకి చక్కగా పూత వచ్చిందండి అక్కడ. అందుకోసం ఆ చెట్టుని తనివి తీరా చూస్తున్నాము. ఇంకా కొంత పెట్రోల్ నిదానంగా కొట్టినా బాగు అన్నట్టు ఉంది మాకు. ఎందుకంటే అంతే ఉంటుందండి చెట్లను చూసరికి ఆ మైమరిపోతనము అలా ఉంటుందన్నమాట. ఇక్కడ అమ్మవారి దగ్గరికి ఇంకా నడుచుకుంటూ అయితే లోపలికి వెళ్తున్నామండి. అంటే పెద్ద గుడే కానీ కొట్లు అయితే మాత్రం కొంచెం తక్కువే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంకా అమ్మవారి దర్శనం అయిన తర్వాత మా రైడ్ అనేది మళ్ళీ విజయవాడకి అయితే స్టార్ట్ అయిందండి. అంటే ఇది విజయవాడ వెళ్ళే దారిలో ఉంటుందన్నమాట. మనకి శ్రీశైలం టు విజయవాడ అండి. ఇంకా విజయవాడ దాకా వచ్చేస్తూ ఉన్నాము. ఇద్దరు పిల్లలు రైడ్ చేస్తున్నారు కాబట్టి మాకు పెద్ద
ఇబ్బంది అనిపించలేదన్నమాట. పిల్లలు కూడా ఎక్కడ స్ట్రైన్ అవ్వలేదు. చూస్తున్నారు కదండి, ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది ఇప్పుడైతే పెట్టాను. వీడియోని లైక్ చేస్తారు అని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మేము ఏ వీడియో పెట్టినా కానీ మీరు చక్కగా మమ్మల్ని ఆదరిస్తున్నారు. ఇక ప్రకృతి పక్కన అటుపక్క ఇటుపక్క కొంచెం ప్లేసులు చూపించడానికండి వీడియో అనేది అలా తీస్తూ ఉంటామన్నమాట. ఈ వీడియోలో ఎన్నో ఎన్నో మంచి విషయాలు, దేవుళ్ళ గురించి మనకి తెలియని విషయాలు చక్కగా తెలుసుకుంటూ ఇలా మనమైతే మన ప్రయాణం అయితే సాగుతూ ఉందండి. ఇంకా ఫైనల్లో కొంచెం టిఫిన్ చేసేసి ఈ వీడియో అయితే ఇంతే ఎండ్ అవుతుందండి. థ్యాంక్ యూ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు.